నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశాక మొదటిసారి ఢిల్లీ వెళ్లారు. అందులో భాగంగా ఆయన 6 మంత్రుల్ని కలవడం జరిగింది. ఇక ప్రధానంగా ప్రధానమంత్రి గారితో భేటీ అయ్యి ఆయన జల్ జీవన్ మిషన్ గురించి కావచ్చు, ఏపీలో పర్యాటక అభివృద్ధి గురించి కూడా చర్చించారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన కొన్ని సంచలన సమాధానాలు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆదాని వ్యవహారాన్ని లేవనెత్తిన నేపథ్యంలో క్యాబినెట్లో దీనిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఓవరాల్గా మరి పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ టూర్ ఎలా జరిగింది, అలాగే ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఎక్కువ రోజులు కూడా గడిపిన పరిస్థితి ఢిల్లీలో మనం చూస్తున్నాం. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. సార్, పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఈరోజు మర్యాదపూర్వకంగా వెళ్ళి కలవడం జరిగింది. సో ఇది ఒకటి తీసి పక్కన పెడితే ముఖ్యంగా ఆదాని వ్యవహారం హాట్ టాపిక్ అవుతున్న నేపథ్యంలో మొన్న మధ్య కూడా మనం చూసాము, ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా సైకోల గురించి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే బయటపెట్టి ఉద్రేకంగా మాట్లాడారో వెంటనే చర్యలు ప్రారంభమయ్యాయి. సో ఈసారి ఈయన ఢిల్లీ వెళ్ళిన నేపథ్యంలో వైసీపీలో కొంచెం వణుకు స్టార్ట్ అయింది. ఓకే, ఆదాని వ్యవహారం ఏమైనా ఆయన తీసుకొస్తారేమో, మనకి ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయని చెప్పి. సో మరి అక్కడ ఆయన మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే విలేకరులతో ఆ అంశాన్ని అయితే టచ్ చేసినట్టు అనిపించలేదు. ఎందుకంటే క్యాబినెట్లో చర్చించి చంద్రబాబు గారి నిర్ణయం అని చెప్పారు. సో మీరేం చెప్తారు? మరి మొదటిసారి వెళ్ళడం ఆయన పర్యటన గురించి కావచ్చు, ఇది రెండోసారి అమ్మ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఢిల్లీ వెళ్ళడం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు ఉన్నటువంటి ఛాలెంజెస్ అని అని చూస్తే మనకు అద్భుతంగా కష్టపడే ప్రజలు ఉన్నారు, వనరులు ఉన్నాయి, ప్రజలకు ఏదో ఒక మంచి చేయాలనే తపన ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది. లేనిదల్లా ఏంటంటే ఆర్థిక వనరులు, డబ్బులు లేవు. ఏదో చేయాలని తపన ఉంటుంది కానీ డబ్బులు లేనప్పుడు ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా మన రాష్ట్రానికి ఎంత మేరకు కేంద్రం నుంచి నిధులు తెప్పించుకుంటామో అంత మేరకు మనం సక్సెస్ అవ్వగలం. ఎందుకంటే ఆల్రెడీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి 5 నెలలు అయింది ఏం చేయలేదు, వచ్చి 5 నెలలు అయింది ఏం చేయలేదు అని ప్రజల్లో మళ్ళీ విషబీజాలు నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అదే సందర్భంలో మనం పక్క నుంచి రాష్ట్రాన్ని తిరిగి గాడిలు పెట్టుకుంటే ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి, కేంద్రం నుంచి నిధులు తెప్పించుకుంటూ ఉండాలి, మళ్ళీ తిరిగి అన్ని రకాల కార్యక్రమాలు చేసుకునే పరిస్థితులు ఈరోజు మనం ఉన్నాం. సరే, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారు. నిన్న దాదాపు ఒక 6 మంత్రులతోటి ఆయన కలవడం జరిగింది. ఈరోజు ప్రధానమంత్రి గారితో కూడా కలవడం జరిగింది. మీరు చెప్పినట్టుగా జల్ జీవన్ మిషన్ సంబంధించి కేంద్రం నుంచి నిధులు గతంలో ఏదైతే దారి మళ్లించారో ఈరోజు మళ్ళీ ఇంటింటికి నీరు, త్రాగునీరు అన్నారా కానీ వాటికి సక్రమంగా జరగలేదు. కాబట్టి మాకు నిధులు ఎక్కువగా కేటాయించడం ఒకటి, తర్వాత మాకు సంబంధించి కొన్ని ఇచ్చినట్టు లోన్స్ అయ్యే ఉంటాయో ఆ వాటికి కొంచెం టైం పీరియడ్ కొంచెం పెంచండి అనేటువంటి విషయాలు కూడా మాట్లాడడం ఒకటి. అదే సందర్భంలో రాష్ట్రంలో పర్యాటకం గురించి కావచ్చు, తర్వాత ఆయన నియోజకవర్గానికి సంబంధించి పిఠాపురం కొన్ని రైల్వే హాల్ట్లు కావాలని చెప్పి అడగడం కావచ్చు. ఇవన్నీ ఒకటి రాష్ట్రానికి సంబంధించి ఏ మేరకు అయితే కేంద్ర మంత్రులు ఒప్పించి నిధులు తెప్పించుకోవాలో ఆ విధంగా ఆయన ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు. సరే, సహజంగానే అక్కడ ఉన్నటువంటి విలేకరులు అడుగుతారు కదా, మరి రాష్ట్రంలో మీకు ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశంగా మారింది కాబట్టి అదాని వ్యవహారం ఈరోజు పార్లమెంట్లో కూడా దాని గురించే విపక్షాలు పట్టుపడుతున్నాయి. దాంట్లో మెజారిటీగా అదానిగా లంచం ఇచ్చాను అనేటువంటి కారణాల్లో మెజారిటీ లంచం ఇచ్చింది మీ రాష్ట్రానికి సంబంధించిందే కాబట్టి మీ సమాధానం ఏంటని కూడా అడిగారు. అడిగినప్పుడు ఈయన ఖచ్చితంగా అది మరి ముఖ్యమంత్రి గారితో మేము క్యాబినెట్లో డిస్కషన్ చేసి దాని గురించి మేము మాట్లాడతాము అని చెప్పేసి అన్నారు. సరే, మీరు అన్నట్టుగా ఇంకొకటి, మరి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ఢిల్లీ పర్యటన గురించి ఏదో కంగారుగా ఏం జరగబోతుంది, ఈ ఆదాని వ్యవహారం వచ్చిన తర్వాత ఈయన కలిసాడు కాబట్టి ఏమన్నా మన మీద ఏమైనా ఫిర్యాదు చేయబోతున్నాడు అనేటువంటి ఒక ఆలోచన కూడా వాళ్ళకు ఉంటుంది. అంటే సరదాగా మాట్లాడుకుంటే మనం కత్తి దేని గురించి నూరుకున్నా కోడికే భయం అంట. అలాగే ఢిల్లీ ఎవరు వెళ్ళినా వైసీపీ వాళ్ళకి భయం, ఏం కంప్లైంట్ ఇస్తారో ఏం మాట్లాడతారో అనేటువంటి ఒక భయంతో భయతూ ఉంటారు వాళ్ళు. ఆ విధంగా వాళ్ళ రకాల ఉంటుంది. నేనేమంటున్నానంటే అదాని వ్యవహారం అన్నది ఈ రోజున దేశవ్యాప్తంగా సంచలనమైంది. సరే, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో లేకపోతే ఆయన మీద పెట్టినటువంటి ఫిర్యాదు చేసినటువంటి మన అమెరికా సంస్థలు ఏం తీసుకుంటాయో చర్యలు అనేది మన సెకండరీ. మన ప్రైమరీ ఏంటి, మన రాష్ట్రానికి 1750 కోట్లు ఈయన తీసుకున్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి, తీసుకుని ప్రజల్ని దాదాపు 1,10,000 కోట్లకి తాకట్టు పెట్టాడా లేదా. ఈ రోజున గత 5 సంవత్సరాల్లో 9 సార్లు కరెంటు బిల్లు పెంచాడు, అది వాస్తవం జరిగింది. ఒక చిన్న ఇంటికి 300-400 వచ్చే కరెంటు బిల్లు 1,400-1,500 వచ్చింది. కారణం ఏంటి? ఇటువంటి వ్యవహారాలు ఉన్నాయి. ఈరోజు అన్ని బయటకు వస్తున్నాయి. మన ప్రశ్నల్లో అదానికి ఏ విధమైన పెనాల్టీ వేస్తారా, ఏ విధమైన శిక్ష వేస్తారా మనకు అనవసరం. అది కేంద్ర ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి అమెరికా సంస్థల పని. మన పని ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా మన రాష్ట్రం విషయంలో అన్యాయం జరిగిందా లేదా, ఈరోజు ప్రజల మీద భారం పడిందా లేదా, ఈ పాయింట్ మీద మనం ఉండాలి. ఖచ్చితంగా అన్యాయం జరిగింది.
అదే సందర్భంలో ఇంకో మాట మీరు అన్నారు, ఈరోజు బంగ్లాదేశ్ గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. దాని గురించి నిజంగా వాస్తవం కదమ్మా. ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, ఎక్కడో ఇజ్రాయెల్ పాకిస్తాన్లో గొడవ జరిగితే ఇక్కడ మన ఇండియాకి సంబంధించినటువంటి ఒక ఎంపీ గారు ఢిల్లీలో సేవ్ పాకిస్తానే నినాదాలు ఇచ్చాడు. ఖచ్చితంగా అక్కడ అయితే అన్యాయం జరిగింది, ఇక్కడ సేవ్ పాకిస్తాన్ నినాదాలు ఇచ్చాడు. ఇక్కడ ఈయన ఏమంటాడంటే పాయింట్, ఈరోజు పక్కన ఉన్నటువంటి మనకు బార్డర్లో ఉన్నటువంటి కంట్రీ బంగ్లాదేశ్, ఆ బంగ్లాదేశ్లో ఒక అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి ప్రధాని బయటకు వచ్చింది, మన ఇండియాలో తలదాచుకుందామే షేక్ హసీనా గారు. అక్కడ ఇప్పటికీ అల్లర్లు తగ్గలేదు. అక్కడ ఉన్నటువంటి హిందువుల ఇళ్ల మీద లేకపోతే హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. ఈరోజు ఇస్కాన్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అక్కడ ఎందుకు మాట్లాడరు? నేను అంటుంది మాట్లాడాలి కదా, మన పక్కన ఉన్నటువంటి దేశమే కదా. మన హిందువులు అక్కడ ఆ దేశంలో మైనారిటీస్ హిందూస్, అక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మనం అందరూ ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఎక్కడో ఉన్న పాకిస్తాన్ విషయాల్లో కూడా మనం మాట్లాడేస్తున్నారు కొంతమంది సూడో సెక్యులరిస్టులు. మరి ఇక్కడ ఉన్నటువంటి హిందువులకి అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడరు? కాబట్టి ఖచ్చితంగా నేను మాట్లాడతానన్నమాట ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఓవరాల్గా ఆయన ఢిల్లీ పర్యటనగా మనం గురించి చెప్పి మాట్లాడుకోవాలంటే రాష్ట్రం గురించి మెయిన్. ఆయన మొదటి నుంచి కూడా రాజకీయాలు నెక్స్ట్, పాలిటిక్స్ నెక్స్ట్, ముందు స్టేట్ ఫస్ట్ అదే నినాదం. ఏదైనా మీరు పదే గమనించండి, ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మనకున్నారు. ఆయన చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి మనం అండగా నిలబడాలి. మనం ఎప్పుడూ కూడా మాతో కూడా ఆయన చెప్పే విషయం ఏంటంటే, మీ ఎమ్మెల్యేలు ఎంతమంది అంటే 21 మంది అని ఎప్పుడు చెప్పొద్దు, మా ఎమ్మెల్యేలు 164 మంది అని చెప్పాలి. మన కూటమి అని చెప్పాలి తప్ప ఒక పార్టీగా కాదు. ఇక్కడ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నాడు చంద్రబాబు గారు. ఆ వయసులో ఎన్ని రకాల కష్టపడుతున్నారో మనం చూసాం. ఆయనకి మన బలం అవ్వాలి తప్ప మనం ఏ విధంగానూ బలహీనత కాకూడదు. సాయశక్తులు ఆయన చేస్తున్న కృషికి మనం అండగా నిలబడాలంటే మనకున్న పరిచయాలు, మనకున్న సంబంధాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో ఉన్నాయో దాన్ని సద్వినియోగం చేసుకుందాం. అక్కడ ఉన్న ప్రధానమంత్రి గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, మిగతా మంత్రులు అందరినీ కూర్చొని ఏదో రకంగా ఒడుపుగా మన రాష్ట్రానికి 4 రూపాయలు ఎక్కువ తెచ్చుకుంటే ఇక్కడ చేయగలిగేటువంటి కష్టపడేటువంటి చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి రాష్ట్రం డెవలప్ అవుద్ది. ఇదే బేస్, అంతకు మించి రాజకీయాలు ఏమి లేవండి అక్కడ. కేవలం రాష్ట్రమే దృష్టిలో పెట్టుకుని ఆయన ఢిల్లీ పర్యటన సాగుతుంది. ఆయన ఢిల్లీ ఎలా కాకుండా కూడా ఇక్కడ ఉన్నప్పటి నుంచి కూడా ఢిల్లీ నుంచి మనకి ఏదైనా రావాల్సి వస్తే ఆ మంత్రులతో ఫోన్లో మాట్లాడడం, నిధులు తెప్పించుకోవడం, ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఖచ్చితంగా అమ్మ, నేను ముందే చెప్పినట్టుగా మన రాష్ట్రానికి ఉన్న లోటల్లా ఆర్థిక లోటే, డబ్బులే లేవు, అన్నీ ఉన్నాయి, ఖాళీ చేసి వెళ్ళారు. అద్భుతమైన వనరులు ఉన్నాయి, 900 కిలోమీటర్ల పైన మనకు తీర ప్రాంతం ఉండే అద్భుతమైన వనరులు ఉన్నాయి. కష్టపడే తత్వం ఉన్నటువంటి మన ప్రజలు ఉన్నారు. మనకి కేవలం డబ్బు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఏదో రకంగా మళ్ళీ ఆర్థిక వనరులు తీసుకోవాలి, సంపద సృష్టించుకోవాలి. ఒక పక్క మనం ఏవైతే హామీలు ఇచ్చామో సూపర్ 6తో సహా అవన్నీ ప్రజలకు నెరవేరుతూ ఉండాలి. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చుకుంటూ ఉండాలి. అంటే ఒక పక్కన అభివృద్ధి చేసుకుంటా, ఒక పక్కన సంక్షేమం చేసుకుంటా మనం ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేను అంటుంది కృష్ణార్జున్లా కష్టపడుతున్నారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. మీరు అన్నట్టు కృష్ణార్జున్ లాగే వాళ్ళు కష్టపడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వాళ్ళిద్దరు కూడా పాటుపడుతున్నారు. ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక బడ్జెట్ను వాళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది అభివృద్ధి కోసం. మరి ఇంత జరుగుతుంటే ఈ ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు మొన్న అసెంబ్లీలో కూడా ఒక మాట అనడం జరిగింది, మరో 10 ఏళ్ల పాటు చంద్రబాబు గారే సీఎంగా ఉండాలని చెప్పి. సో ఇదే పాయింట్ని వైసీపీ కథలుగా ప్రచురించింది. అంటే పవన్ కళ్యాణ్ గారికి సీఎం అవడం లేదనా, లేదంటే లోకేష్కి రాకూడదనా, ఈయన ఉద్దేశం ఏంటి అని చెప్పి కథలుగా ప్రచురించింది. సో మీరేం చెప్తారు దాన్ని? ఒకటి మీరు గమనించారో లేదో, కూటమిలో మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఆ రోజు నేను స్టేజ్ మీద ఉన్నా. అప్పటికి మేము జనసేన బీజేపీ కలిసే ఉన్నాం, తెలుగుదేశంతో పొత్తు లేదు. ఆ రోజున ఆయన మాట్లాడాడు. ఆయన వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనేమను, రాష్ట్రం ముఖ్యం అన్నాడు. ఆయన ఆప్షన్స్ కూడా చెప్పాడు ఏ విధంగా భవిష్యత్తులో ఉండబోతుంది అని చెప్పేసి. అని ఎప్పుడైనా సరే మనం వాస్తవం మాట్లాడుకోవాలనుకుంటే ఏ పార్టీ అయినా కూడా ఆ పార్టీ అధికారంలో రావాలి, ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కావాలనే కోరుకుంటారు. అంతేగాని మన పార్టీగా కష్టపడి వేరే వాళ్ళు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఎవరు కోరుకోరు. కానీ మా ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం, మా ఉద్దేశం అంటే ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి అవ్వడం ఇంపార్టెన్స్ కాదు, రాష్ట్రం బాగుండాలి. రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో నేను పొత్తు భాగంగా వెళ్తున్నా. ఆ పొత్తు కూడా ఎలా ఏం ప్రకటించారో రాజమండ్రి జైలు దగ్గర అందరూ చూసాం కదా. నేను ముఖ్యమంత్రి అవడం కంటే కూడా రాష్ట్రంగా నిలబడితే రాష్ట్ర ప్రజలు బాగుంటే రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అసలు రాష్ట్రమే లేకుండా ప్రజలు బాగోకుండా మనం రాజకీయాలు ఏం చేస్తాం? అదే కాన్సెప్ట్ తోటి ఈరోజు చంద్రబాబు గారికి అనుభవం ఉంది. ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని తిరిగి గాలిలో పెట్టగలడు. మనం అండగా నిలబడాలి. మనకు అనుభవం లేదు, మన దగ్గర ప్రజాదరణ ఉంది కానీ అంత అనుభవం లేదు. మనం ఇప్పుడు కానీ రాజకీయాలుగా ఆలోచించి విడిపోయి మళ్ళీ విడివిడిగా పోటీ చేస్తే
మళ్ళీ మధ్యలో అతనే వస్తాడు, రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. ఇదే కాన్సెప్ట్. అప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏమని రెచ్చగొట్టారు, చంద్రబాబు గారిని ఏమన్నారు, మీరు ఎప్పుడు పొత్తులో భాగంగా వెళ్ళకపోతే మీరు ఒంటరిగా వెళ్తే ఓడిపోతారు, మీకు ఒంటరిగా వెళ్ళలేరు అనేటువంటి అలా రెచ్చగొట్టారు. మమ్మల్ని రెచ్చగొట్టారు, మీరు అసలు 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు ఉన్నారా, మీరు ఏ విధంగా ముఖ్యమంత్రి అయిపోతాం అనేటువంటి తాకరేమని చెప్పేసి మాటలు కూడా చెప్పి మమ్మల్ని అన్నారు. తర్వాత బీజేపీని కూడా డైరెక్ట్గా అనలేక భయం కదా, బీజేపీని ఇండైరెక్ట్గా వాళ్ళకున్న ఓటు బ్యాంక్ ఎంత, ఓటు శాతం ఎంత అనేటువంటి మాటలు మాట్లాడారు. అంటే ఏదో రకంగా ఈ 3 పార్టీలు కలిసి వెళ్ళకూడదనే విశ్వ ప్రయత్నాలు చేసినాయి. ఆ రోజులో చేసినాయి, ఈ రోజున కూడా అదే స్ట్రాటజీ. అంటే మళ్ళీ ఏదో రకంగా వీళ్ళ మధ్య కులాల వాళ్ళే కానీ పార్టీల వారు కానీ చిచ్చు పెట్టాలి. మీరు అడగలేదు కానీ చెప్తున్నా, అసలు ఆల్రెడీ కాపు కమ్మలకి మధ్య ఏదో జరుగుతుందంట కదా అని కూడా డైలాగులు కూడా వచ్చినాయి. అంటే ఇదే రకంగా చిచ్చు పెట్టేయాలి. వాళ్ళ ఉద్దేశం ఎప్పుడూ కూడా కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా చిచ్చు పెట్టడం, దాంట్లో లబ్ధి పొందడం. ఎక్కడా కూడా మేము నిజంగా జన సైనికులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కూడా చాలా సమయం పాటిస్తున్నారు ఎక్కడికెక్కడ. ఎందుకంటే ఫేక్ ఐడీస్ సృష్టించి సోషల్ మీడియాలో ఇన్ని రకాలుగా ఒకరి మీద ఒకరు గొడవ పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారో కూడా మనకు తెలుసు. ఎలక్షన్ ముందు చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం మనస్ఫూర్తిగా అని చెప్పాడు ఆయన. మాకు ఇంటర్నల్ మీటింగ్స్లో కూడా ఉంటాయి. ఖచ్చితంగా చంద్రబాబు గారు కష్టపడుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు ఆయన, చాలా అవమానాలు కూడా పాలయ్యాడు ఆయన. ఆయనకి అండగా నిలబడాలి, మనం ఖచ్చితంగా అండగా నిలబడాలి. ఆయన చక్కటి ఆరోగ్యం ఉండి కలిసి వెళ్తే, అలాగే వెళ్తే రాష్ట్రం ఒక 10 సంవత్సరాలు అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తుంది. 10 సంవత్సరాలైనా ముఖ్యమంత్రిగా ఉంటే మంచిది. మనకేం వయసు అయిపోలేదు, ఇంకేం అయిపోలేదు కదా. రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో ఆయన ఆ రోజున చాలా ఓపెన్ మైండెడ్గా మాట్లాడాడు ఆయన. అంతేగాని మనసులో ఒకలా పెట్టుకుని ఏదైనా విమర్శించాలని కూడా అదే విధంగా విమర్శించేస్తాడు ఆయన. ఆ విధంగా చేస్తాడు కాబట్టే ఆ రోజున అంత స్పష్టంగా చంద్రబాబు గారు మరో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసినటువంటి వ్యాఖ్యలు ఆయన చేశాడు. సార్ అంటే ఇక్కడ ఇంకొకటి సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఫీలింగ్ ఎలా ఉంది అని తెలుసుకుంటే కొంచెం పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందున్నంత అగ్రెసివ్గా ఇప్పుడు లేరు. ఎందుకు ఆయనలో ఈ నిర్లిప్తత వచ్చింది అంటే నిన్న మీడియాకి సంబంధించిన వాళ్ళు కూడా ఎందుకు తగిన చర్యలు తీసుకోవట్లేదని అడిగిన సందర్భం కూడా మనం చూసాము. అండ్ ఇంకొకటి ఇప్పుడు మొన్నటి వరకు చూసాం, ఓపిక పట్టారు సోషల్ మీడియా గురించి ఆయన బరెస్ట్ అయిపోయిన సందర్భం. అలాగే ఇప్పుడు ఆదాని గురించి కూడా మరి క్యాబినెట్లో చర్చిస్తామన్నారు. మరి ఇప్పటి వరకు ఎలాంటి మూవ్మెంట్ లేదు కాబట్టి కూటమి గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు ఏసీబీలో అలాగే సుప్రీంకోర్టులో కూడా కేసులు నమోదైన పరిస్థితి. సో తదుపరి యాక్షన్ అయినా అంటే ఇప్పుడు కక్షపూరితం అనడానికి ఎక్కడా లేదు, ఇది అంతర్జాతీయ స్థాయిలో నమోదైన కేసు కాబట్టి చర్యలు ఏమైనా ఉంటాయంటారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే సహజంగా ఎలా ఉంటుందంటే అండి, ప్రజలు ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటారు. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకోండి అని ఉరేసేయాలంటారు. సహజంగా ఉద్రేకం మనుషుల్లో ఉన్నటువంటి సహజంగా మానవ లక్షణం అది. కానీ ఉరేసేయలేరు కదా, ఉరేసేయడం, ఎన్కౌంటర్లు చేసేయడం అది ప్రజాస్వామ్యంలో చాలా ఇబ్బందికర వాతావరణం. జరగదు, దాన్ని ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ రోజున మీరు అన్నారు గతంలో ఉన్న స్పీడ్ ఇప్పుడు ఎందుకు లేదు అంటే, ఒక వయసులో ఉన్నప్పుడు చేసినట్టు డ్రైవింగ్ 40-50 సంవత్సరాలు దాటిన తర్వాత చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే బాధ్యతలు ఉంటాయి. ఈ రోజున బాధ్యతతో ఉన్నాడు ఈయన. గతంలో ఒక పార్టీ నాయకుడిగా మాట్లాడే అయ్యుండొచ్చు, ఈ రోజున ఉప ముఖ్యమంత్రి అయినా. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా బాధ్యతగా మాట్లాడాలి, దాని ప్రభావం చాలా ఉంటుంది ఒక బాధ్యత. అందుకని ఆ విధంగా మనం ఏ చర్య తీసుకున్నా ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా తీసుకోవాలి తప్ప గత ప్రభుత్వం చేసినట్టు కక్షధోరణ చర్యల్లో మనం చేయకూడదు. గతంలో ఏదైతే పోలీసులు చూడండి అసలు కేసులు పెట్టకపోయినా సుమోటోగా తీసుకుని ఓవర్ యాక్టింగ్ చేసి అరెస్టులు చేశారు. ఈ రోజున నిజాయితీగా అరెస్ట్ చేయండి అంటే నిర్లిప్తగా ఉంది. అంటే ఆ వ్యవస్థలో ఇంకా మొత్తం వదల్లా. అంటే ఇదే సందర్భంలో అదాని విషయం మాట్లాడితే మీకు ఏమవుద్దమ్మా, అదాని అని చూడొద్దు. మనం కొన్ని ఒప్పందాలు ఉంటాయి, పారిశ్రామికవేత్తలతో కొన్ని ఒప్పందాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పట్లో విద్యుత్ ఒప్పందాలు రద్దు చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా చిరాపడింది, అని లేఖ కూడా రాసింది. ఇది తప్పు, ఇమ్మీడియట్గా ఒప్పందాలు కన్నా రద్దు చేసుకుంటే భవిష్యత్తులో ఎవరో కూడా పెట్టుబడి పెట్టడానికి రారు, నమ్మకం కోల్పోతారు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. అని ఇలా అదాని వ్యవహారం ఏంటన్నది కేంద్ర ప్రభుత్వం అలాగే అమెరికా సంస్థలు తేల్చుకుంటాయి. మనకి ఆ ప్రభావం పడకుండా ఏ విధంగా రాష్ట్రానికి మనం గాడిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మన రాష్ట్రం మీద నమ్మకంతో పెట్టుబడిదారులు అందరూ వచ్చి పెట్టుబడి పెడుతున్నారు. ఇక్కడ వనరులు ఉన్నాయి, మనకి సహకరించేటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పెట్టుబడి పెడితే మనకు లాభం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఒకవేళ పారిశ్రామికవేత్తలందరూ వస్తున్నారు. వాళ్ళ నమ్మకం భరోసా కోల్పోకూడదు. అదాని వ్యవహారం మీద ఇప్పుడు అదానిని క్యాన్సిల్ చేసేసామనుకోండి, రేపు పొద్దున వేరేగా ఉంటుంది. ఏంటుంది ఆ నమ్మకం కోల్పోకుండా ఒక బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా. ఖచ్చితంగా ఈ వ్యవహారం వచ్చింది, దాంట్లో ఎంతవరకు మన చర్యలు తీసుకోవాలని న్యాయ నిపుణులతో మేము చర్చించి నిర్ణయం తీసుకుంటాం అనే మాట చంద్రబాబు గారు అన్నారు.
అదే సందర్భం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మేము అందరూ క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ విధంగా సామాన్య దాని ఏమంటారు కొంచెం ఓపికగా తీసుకోకపోతే ఏదో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కదా, లేకపోతే వేరే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి అని రెచ్చగొడతారు. సహజంగా ప్రతిపక్షాలు ఏం చేస్తాయంటే తెలియదు కదా ప్రజలకి, ఆ ప్రజల్ని రెచ్చగొడద్ది. అదాని ఉపయోగాన్ని ప్రెస్ మీట్ పెట్టాడు, ఏమన్నాడు, మీకు దమ్ముంటే అదానితో ఒప్పందాలు రద్దు చేసుకోండి అని. అంటే ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, రాయి వేస్తారనమాట. అవి ఏం జరిగేది కాదు. కానీ ఖచ్చితంగా రాష్ట్రానికి నష్టం జరగకుండా నిర్ణయాలు ఉంటే అది క్యాబినెట్లో కూర్చొని ఏ విధంగా తీసుకోవాలి, భవిష్యత్తులో ఎటువంటి లీగల్ ఇష్యూస్ రాకుండా, అదే సందర్భంలో మిగతా పారిశ్రామికవేత్తలు ఎవరికి కూడా నమ్మకం కోల్పోకుండా ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలంటే సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారు.